ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అమ్మయ్యా, మా దెయ్యానికి తెలియకుండా హౌస్ కొనాలి, పీనట్స్ కొనాలి, గ్లాసులు కొనాలి, డాబా ఎక్కాలి, ఆపై కచేరీ మొదలు పెట్టాలి. ఏంటి తాగడానికి ప్లాన్ చేస్తున్నావా రెడీ? నా పరిశుద్ధాత్మ నీ ప్రేతాత్మతో మాట్లాడడం ఎప్పటి నుంచి మొదలుపెట్టిందే? అయినా నేను అనుకున్నది ప్రతిదీ నీకు ఎలా తెలిసిపోతుంది? ప్రతి నెల జీతం రాగానే నీకొచ్చే ఫస్ట్ ఆలోచన డాబాపైకెక్కి తాగడమేగా. సరసులే. ఇంకా ఆత్మలతో పనేముంది రెడ్డి? అంటే ఎస్, నువ్వు విన్నది కరెక్టే. అమ్మో, 1వ తారీఖు. సార్, పాల బిల్. కంట్రీ డిలేట్ కదా నువ్వు? అవును. కరెంట్ బిల్, పేపర్ బిల్. నీకు పేపర్ రాకపోతే ఇది రాదని ఒకే ఒక రీజన్ తో ఏమనలేకపోతున్నాను రెడ్డి. లేకపోతే డిప్ప పగిలిపోయేది. అదేదో ఈ పేపర్ చదువుకోవచ్చు కదా. నెక్స్ట్ డిటిహెచ్ బిల్, వాటర్ బిల్. అంకుల్ స్టాప్ ఇట్. మీ శిలా పలకాలు చూపించండి, కొట్టేస్తారు. గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్. డబ్బులు మొత్తం అయిపోయినాయే. సార్ కృష్ణారెడ్డి స్పీకింగ్. సార్ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయింది సార్. జనరేటర్ లోనే పెట్టుకోండి, నాకేం వద్దు. సార్ కాదు, శాంతం నాకేశారు. ఏడోకండి ఒక్క 3000 ఉంటే ఇవ్వండి. కిట్టి పార్టీ ఉంది, నా చీరకి ఈఎంఐ కట్టాలి, గోల్డ్ స్కీమ్ కట్టాలి. డబ్బులు ఇచ్చేడవచ్చు కదా. అయితంలే డాడీ. వెల్కమ్ సార్. ఏం కావాలి? ఇప్పుడే వద్దమ్మా, వీళ్ళమ్మ చేపల పులుసు పెట్టింది, ఏమైనా కావాలంటే అడుగుతానులే. మెనూ కార్డు ఇచ్చేసెళ్ళు. సార్ 20 to 30Kలో ఫోన్లు ఉంటాయి, చూపించండి. ఓకే బాబు, ఇదేం ఫోన్ అమ్మా? OnePlus సార్. ఒకటి చాలు, +1 ఏమొద్దు. అదేం ఫోను? ఇది రియల్మీ సార్. రియల్ యూఏ? రియల్ మీకు చెప్పు. అదేం ఫోను? ఓపో సార్. అవునయ్యా, అప్పు చేసే కొంటున్నాము. సార్ ఐఫోన్ తీసుకోవచ్చు కదా. ఐఫోన్ డాడీ. ఎవడ నువ్వు? ఐఫోన్ డాడీ. చిన్నప్పుడు అనవసరంగా చెత్తకుండీలోంచి తీసుకొచ్చాను రా, అక్కడే వదిలేయాల్సింది. తప్పు చేశాను డాడీ. ఐఫోన్ డాడీ. వద్దు డాడీ, ప్లీజ్ డాడీ. వద్దు డాడీ. డాడీ ఐఫోన్ వద్దు డాడీ, వద్దు డాడీ. డాడీ. ఒక ఐఫోన్ కొనిపించడం చేత కాదు, కానీ నేను మాత్రం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలా? రేయ్, ఆ ఐఫోన్ కొనిపిస్తే ఆ వచ్చే ర్యాంక్ కూడా పోతుంది. నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది సార్. ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 5K క్యాష్ బ్యాక్ కూడా వస్తా సార్. నిన్ను మింగాలరా. సరే, ఐఫోన్ తీసుకో. థ్యాంక్ యూ డాడీ. ఇట్స్ ఓకే రా. నువ్వు ఇప్పించిన ఫస్ట్ కాస్ట్లీ గిఫ్ట్ నాన్నయ్య. నేను ఇప్పించడం ఏంట్రా? నువ్వు నీ పర్సు ఇసురు కొట్టావు, అందులోంచి క్రెడిట్ కార్డు తీసేసాము, దాన్ని గోకాము, అంతే. ఇట్స్ గిఫ్టెడ్ బై యూ నాన్న. ఒరే నాన్న, 1వ తారీఖు నాన్నతో పెట్టుకోకురా. పెట్రోల్ కొట్టించుకునేటప్పుడే ₹107.46 సహా క్యాలిక్యులేట్ చేసుకుని నెల సరుకులు ప్లాన్ చేసుకుంటావురా. అలాంటిది మా మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఇమాజినేషన్ లో లేని ఫోన్ ని ఎలా కొంటావురా? ఇప్పుడు కట్టుకో ఈఎంఐ. భయం ఎలా ఉంటుందో తెలుస్తుందిరా, కట్టుకో. సార్, ఇయర్ పోడ్స్, పౌచ్, స్క్రీన్ గార్డ్ ఏమైనా కావాలా సార్? స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నాయి సార్. 1 2 3 4 చిచి ఎన్నిసార్లు చెప్పాను వస్తే బాత్రూమ్ కి పొండని. ఇప్పుడు చూడండి ప్యాంట్లో పోయారు. ఏంటే పోయేది? మొన్న లూజ్ మోషన్స్ అన్నావు కదా. నేనేమన్నా చిన్నపిల్లని అనుకున్నావా? నాకొస్తే నేను పోతానే. కల్లో బాత్రూమ్ వస్తుందని పాస్ పోయారు, గుర్తుందా? అది మొన్న. ఈ రోజు లూజ్ మోషన్స్ ఏమో. ఓసేయ్, నాకొస్తే తెలుస్తుంది. అయినా ఈ నాస్టీ టాక్స్ ఏమిటి? సరుకు లిస్ట్ రెడీయా? రెడీ అండి.
ఏంటి ఈ లిస్టు? మనకు కావాల్సింది ఒక నెలకు సరిపడే సరుకులేనే, జీవితానికి సరిపడే సరుకులు కాదు. ఇది ఒక నెలకే రెడ్డి. ఏంటి? కాఫీ కుర్తి నీళ్లు తాగినట్టు తాగుతావు, ఆ, బిస్కెట్లు రస్కులు గాసెద్దు తిన్నట్టు తింటావు, టిఫిన్ వనభోజనాలకు తిన్నట్టు తింటావు, లంచ్కి పులిహోర 2 కూరలు 1 రసము మజ్జిగ చారు పెరుగు, లాస్ట్కి షుగర్లెస్ స్వీటు. ఆపు. ఇంకా స్నాక్స్ డిన్నర్ చెప్పలేదు రెడ్డి. నువ్వేమన్నా తక్కువ? బతకడానికి తింటావు, తినడానికి బతుకుతావు, తెలియకుండా తింటావు. చూడు, హుస్సేన్ సాగర్ కట్టాలు తెచ్చుకుని ముందుకు వస్తున్నట్టు ఎలా వస్తుందో. రెడ్డి యు ఆర్ ఇన్సల్టింగ్ ఏ ఉమెన్. మరి నువ్వేం చేస్తున్నావు? శాలువా కప్పి ఉత్తమ భర్త అని అవార్డు ఇస్తున్నావా? మళ్ళీ మొదలు పెట్టు. పద, సరుకులకు పోదాం. ఇదిగో అబ్బాయి, ఇంత తక్కువకు సామాన్లు ఇస్తే మీరు ఎలా బతుకుతారయ్యా? మాకు ప్రాఫిట్ లేకుండా ఎలా అమ్ముతాం సార్? ఇదంతా స్కామ్ అన్నమాట. 100 గ్రాముల షుగర్లో 5 గ్రాములు స్కామ్, అంటే 1 కేజీలో 50 గ్రాములు స్కామ్. రేషన్ షాప్ బియ్యాన్ని పాలిష్ చేసి సోనా మసూరిని అమ్ముతారు కదా సార్. ఆ? దీనికి రేవంత్ రెడ్డి గారే న్యాయం చేయాలి, నిర్మలా సీతారామన్ గారే సపోర్ట్ చేయాలి. అబ్బా నన్ను వదిలేండి సార్. నీకు తప్పకుండా లీగల్ నోటీస్ పంపిస్తాను. సార్ మీకు డిస్కౌంట్ ఇప్పిస్తా సార్. వైఫ్, చెప్పా. మనం 1000 రూపాయలు షాపింగ్ చేస్తే 90% డిస్కౌంట్ ఇస్తారట. అవునా? నీలో మా నాన్నగారి సహాయ గుణం కనిపిస్తుందయ్యా. మీ నాన్నగారు అంత గొప్పవారు సార్? ఇలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసి అడుక్కు తినిపోయాడు. పేరు తప్ప ఇంకేం మిగలలేదు. బీజం మొత్తం తిన్నాడు రా సార్. ఆఫ్టర్ డిస్కౌంట్ 5600 సార్. ఆ? నీలో నాకు చేతబడి చేసే లక్షణాలు కనిపిస్తున్నాయ్యా. సార్ ఇందాకే వచ్చాం, నాతో పోల్చారు. ఆయనతో నీకు పోలికేమిటయ్యా? ఏ రెడ్డి బిల్లు కట్టు పోదాం. అది నా దగ్గర 4600 ఉన్నాయి. సార్ నెక్స్ట్ వెయిటింగ్ సార్. ఆ? ఎవరున్నారా వెనకాల? రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10, 15. ఇంకా 500 తక్కువ అవుతున్నాయి సార్. రెడ్డి ఏం చేస్తున్నావు? అడ్జస్ట్ అవ్వాలి కదే. అమ్మో అమ్మో, వద్దొద్దు. రెడ్డి మీ చుట్టాలు. హాయ్. అప్పులను పట్టుకుని చుట్టాలంటే ఏమిటి? వెళ్ళిపో 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 వెళ్ళిపో. కొంచెం పక్క జరగమ్మా. ఆగండి. ఆ? కుటుంబం మీద ఉన్న ప్రేమతో ఆ రోజు నా దగ్గర అప్పు చేశావు. అప్పు తీసుకున్న తర్వాత ఈ మౌలాలి యశ్వంత్ మామూలుడు కాదు, ఇంట్రెస్ట్ ఎగ్గొడితే వస్తాడు, వస్తే డబ్బులు తీసుకొనే వెళ్తాడు అని తెలీదా నీకు? నువ్వు వడ్డీ ఎగ్గొట్టిన ప్రతిసారి నేనేం ఆలోచిస్తున్నా తెలుసా? ఈ మౌలాలి యశ్వంత్ బాయ్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ తల దచ్చుకోవాలి అని. పారిపోయి ఉంటావు, ఎలా పట్టుకోవాలి అని నేను ఆలోచిస్తూనే ఉండేవాడిని అంకుల్. నువ్వేంది అంకుల్ అసలు ఈ మౌలాలి యశ్వంత్ బాయ్ అని లైఫ్ లో లేనట్టు? ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి, ఆ నుంచి డిమార్ట్ కి భయం భక్తి లేకుండా తిరుగుతున్నావు. ఎవరు సార్ మీరు? నేనెవరో నిజంగా నీకు తెలీదా? ఎవరు సార్ మీరు? నేను ఈ విషయం ఎటకారంగా చెప్పట్లేదు, చాలా సీరియస్ గా చెప్తున్నా. నాకు అప్పు ఇచ్చిన విషయం నేను మర్చిపోయాను. నా లైఫ్ లో గానీ నా మైండ్ లో గానీ నువ్వు లేవు. నాకు అప్పు ఇచ్చిన విషయం గానీ, ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలనే విషయం గానీ నేను మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో. చీటింగ్ 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 చీటింగ్. అంకుల్ ఏ కృష్ణారెడ్డి, నువ్వు నా పైసలు వచ్చేంత వరకు నేను ఇంటి ముందు నుంచి కదలే చెప్తున్నా. నేను ఇన్ని కూర్చుంటా నేను. ఓకే. అంకుల్ అమ్మో అమ్మో
ఎవరు కావాలి? కృష్ణారెడ్డి కావాలి. నాకు నడుము కొడ్డానం కావాలి. ఆ? నాకు మ్యాంక్షన్ హౌస్ ఫుల్ బాటిల్ కావాలి. ఏయ్, నీకు ఈ సీన్ లో డైలాగ్ లోపో. సారీ 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 సారీ. ఆ? మా ఆయన లేడు. ఆ? మీ ఆయన వచ్చే వరకు నా పిచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా. ఓకే. ఆ? అంటావ్? ఏమై ఏంటి? అటు వెళ్ళిపోయాడా? పడుకున్నాడు. ఓ ఆ? ఆ? నువ్వు పెట్టిన టార్చర్కి స్వర్గస్థురయ్యాడే. మౌలాలి యశ్వంత్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. రిప్పు వైఫు, ఈ అనామకుడికి దహన సంస్కారాలు జరిపిస్తే మనకు పుణ్యం వస్తుంది. కొంచెం బాడీని పట్టు. నేను చచ్చుడేందిరా? ఏ బతుకున్నా బే నేను కొనడే. అయిపోయిందా? పంజాగుట్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ బాడీ డీకంపోజ్ అయిపోతుంది. అదా ఏయ్, ఇదేదో మొరటాత్మలాగా ఉంది. ఏం పెచ్చగా ఉందా? అప్పు తీసుకునేటప్పుడు బాబు బాబు అని మా చుట్టూ తిరుగుతారు. అప్పు తెచ్చామంటే మాత్రం మమ్మల్ని 3 సార్లు నీళ్ళు ఇస్తారా? ఏం నాటకాలా? టీ తాగుతూ మాట్లాడుకుందామా? కాఫీ అయితే బెటర్. ఏంటి అరుస్తున్నావు? డోంట్ స్కేర్ హిమ్. ముందు నిన్నానాలి. కట్టడం చేతగానప్పుడు అప్పెందుకు తీసుకున్నావు? ఇప్పుడు చూడు, అడ్డమైన వాడి చేతుల్లో మాటలు పడాల్సి వస్తుంది. ఆంటీ, ఏయ్, మూసుకో. కష్టానికి నిదర్శనం మనిషి. అందులో మిడిల్ క్లాస్ ఇంటికి పెద్ద మనిషి అంటే వాళ్లకు ఉండే కష్టాలు అన్నీ ఇన్ని కావు. కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. చేతులు ఐఫోను, నడపడానికి కేటీఎం లేనిదే బయటికి వెళ్ళను అనే కొడుకు, అప్పులు పాలైన పర్వాలేదు రాచి రంపాన పెట్టి చీరలు నగలు కొనిపించుకునే భార్య. మేం చూడు, మా ఇల్లు చూడు, మా కారు చూడు, మా బట్టలు చూడు అని ప్రతిదానికి మేము రిచ్చు, మరి మీరు అని టైం టు టైం రెడీగా ఉండే చుట్టాలు, వీడు పడిపోతే చూసి సంతోషిద్దామనుకునే స్నేహితులు, తోటి ఉద్యోగులు. ఎన్నో అవమానాలు, ఒంటి నిండా జబ్బులు, అడుగు తీసి అడుగు వేస్తే వచ్చే ఖర్చులు, అన్నిటినీ మించి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే జీతం. అన్ని జన్మల కన్నా నీచ నికృష్టమైన జన్మ ఈ మనిషి జన్మ. అందులోనూ ఈ మిడిల్ క్లాస్. సర్వ అష్ట కష్ట దరిద్రాలన్నీ ఈ మిడిల్ క్లాస్ ఇంట్లోనే ఉంటాయి. ఎంత చెబుతున్నాడు? నా డబ్బులు సేఫేనంటారా? వినుబే, నిన్ను ఇలా ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఈ ఫస్ట్కు శాలరీ రాగానే నీ అప్పు మొత్తం వితౌట్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాను. ఓకే అంకుల్. ఏయ్, 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 అదే ఖాయం చేసుకో. ఇంకెళ్ళిపో. రేయ్, నా కష్టాలని ఫీల్ అవుతున్నావా? లేదు నాన్న, నా బండి అమ్మ ఎక్కడ కట్టవని బాధపడుతున్నా. మీ అమ్మ చీరలు అమ్మైనా సరే నీ అమ్మాయి కట్టేస్తాను. అది ఆపరం. ఎపిసోడ్ నచ్చిందా? లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డాడీ, ఫస్ట్ గోవాకి వెళ్ళాలి డాడీ. మా లేడీస్ అందరం సిడ్డీకి ప్లాన్ చేసుకుందామండి. అబ్బా, వీళ్ళు మళ్ళీ మొదలెట్టారండి. అంకుల్ గారు ఇంట్రెస్ట్